అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తన్నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహా శరణం కరవాణి శర్మదంతే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మామంబ కృతార్థసార్థవాహం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుర్గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుకతాదంతపోనిధిం. అచతుర్వదనో బ్రహ్మా ద్విబాహురపరో హరిః అఫాలలోచనః శంభుర్భగవాన్ బాదరాయణః. వంశీ విభూషితకరాన్నవనీరదాభాత్ పీతాంబరాదరుణబింబఫలాధరోష్ఠాత్ పూర్ణేందు సుందరముఖాదరవిందనేత్రాత్ కృష్ణాత్ పరం కిమపి తత్వమహం న జానే. గోష్పదీకృతవారాశిం మశకీకృతరాక్షసం రామాయణ మహామాలారత్నం వందే నీలాత్మజం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యాం. పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరతాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వార్ష్ణేయుడని నలుని సారథున్నాడు. సారథిని తీసుకురా అని చెప్పి అతడు వచ్చిన తర్వాత, అబ్బాయి ఈ ఇద్దరు పిల్లల్ని మా పుట్టింట్లో దిగబెట్టు, ఈ రథాన్ని గుర్రాల్ని కూడా అక్కడ అట్టేబెట్టు, ఈ లోపల ఇంకా ఏమవుతుందో మనం చెప్పడానికి వీల్లేదు, అందువల్ల అక్కడ అట్టేబెట్టి అక్కడి నుంచి నీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళు అని చెప్పి పంపించింది దమయంతి. అతడు ఏం చేశాడు, ఇందులో సేవాధర్మంలో ఉండే రహస్యం చూడండి. మహారాజు గారు పాడైపోతాడో బాగుపడతాడో అది వేరు విషయం, ఆజ్ఞాపించవలసినటువంటి వాడు ఆయనేమో జూదమాడుతున్నాడు. అమ్మగారు పిలిచేమో ఆయన కూతుర్ని కొడుకుని రథాన్ని గుర్రాలని తీసుకుని వెళ్లి పుట్టింట్లో అప్పగించి రమ్మనేమో ఈవిడి చెప్పింది. వెళ్ళామా మానడమా? కాదంటే కొంప మునిగిపోతుందని తెలుసు. ఈ పిల్లల తర్వాత ఏమవుతారో, పుష్కరుడు పరమ దుర్మార్గుడు వాడు, సరిగ్గా కౌరవుల్లో వీళ్ళు ఎటువంటి వాళ్ళు అటువంటి వాళ్ళు, ఈ పిల్లల్ని ఏం చేస్తాడో అనేటటువంటి భయం కూడా ఉంది. ఆ స్థితిలో తీసుకుని వెళ్ళకపోవడం తప్పవుతుంది. తీసుకుని వెళితేనేమో ఎవరు తీసుకుని వెళ్ళమన్నారు, నువ్వు తీసుకుని వెళ్ళావు, ఆవిడ చెబితే ఏమైనా చేస్తావా ఏమిటి నువ్వు అంటాడేమో పొద్దున్న ఈయన గారు. అందుకని తిన్నగా మంత్రుల దగ్గరికి వెళ్ళాట. ఇది సేవాధర్మంలో ఉండేటటువంటి తెలివి. సెక్షన్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి మీరు ఏమన్నా అన్నారు అనుకోండి, అతను మళ్ళీ ఎడిషనల్ సెక్రటరీ గారి దగ్గరికో ఎవరి దగ్గరికో వెళ్ళి కాస్తంత అదే ఇలాగ అంటున్నారు ఏం చేద్దామని చెప్పి ఎవరి దగ్గర పైవాడి చేత ఆర్డర్ వేయించుకుంటే వీడికి పర్వాలేదు, ఎందుకు చేసేవరా అని అడిగితే ఆయన చేయమన్నాడు అంటాడు. నిజానికి ఫైల్ కదిలించిన వాడు వీడే అయినా ఇంకొకడిని ఎవరినో ఇరికించేస్తే మనకంటే పైవాడిని మన ప్రాణం సుఖంగా ఉంటుంది అని వాడి బాధ. అలాగే వీడు బయలుదేరి తిన్నగా మంత్రుల దగ్గరికి వెళ్ళేట్టు. వీడు ఏమంటే అమ్మగారు ఇలా అంటున్నారు, ఏం చేయమంటున్నారు? పర్వాలేదురా తీసుకెళ్ళి అన్నారు వాళ్ళు మంత్రులు. సరిగ్గా న్యవేదయదశేషేణ నలామాత్యేషు ముఖ్యశః తైస్సమేత్య వినిశ్చిత్య సహ అనుజ్ఞాతో మహీవదే యయౌ మిథునమారోప్య విదర్భాంస్తేన వాహిన. వాళ్ళు కూడా తీసుకుని వెళ్ళు అని మంత్రులు ఎప్పుడైతే చెప్పారో అప్పుడు తీసుకుని వెళ్ళి పిల్లల్ని అక్కడ అప్పగించాడు. రథాన్ని గుర్రాల్ని కూడా నేమో అక్కడే ఉంచేసాడు. వీడక్కడి నుంచి బయలుదేరి అయోధ్యాధిపతి, ఈ లోపల ఇది అయిపోతుందని ఎలాగా తెలుసు, అయోధ్యాధిపతి ఋతుపర్ణుడు ఉంటే ఆ ఋతుపర్ణుడి దగ్గరికి వెళ్లి ఇక్కడ వీడి చరిత్ర దాచుకోవలసినటువంటి పని ఏం లేదు గనక నేను నలమహారాజు గారికి సారథిగా ఉండేవాడిని, మీరు నాకు జరిపిస్తే మీ దగ్గర ఉంటాను అన్నాడు. ఇంతటి సారథి దొరికితే చాలని ఆయన గారు ఉద్యోగం ఇచ్చాడు. అక్కడ ఉండిపోయాడు. అతడు వెళ్ళి వార్ష్ణేయుడు అతను. ఇక్కడ అంతా అయిపోయింది అనుకున్నట్టుగానే పూర్తి అయిపోయింది. అయిన తరువాత సరిగ్గా శకుని అన్నమాట ఇతడు అన్నట్ట. ధర్మరాజు గారికి ఈయనకి తేడా ఇక్కడ ఉంది. శిష్టాతే దమయంత్యేక సర్వమన్యజ్జితం మయ
దమయంత్యాః సాధు వర్తతాం యది మన్యసే. నీకు ఇంకా దమయంతి మినహా అన్ని అయిపోయాయ్యా, ఆయనను కూడా పందెం వేదలుచుకుంటే వెయ్యి, మిగిలిందంతా నేను గెలుచుకున్నాను అన్నట్ట పుష్కరుడు. నలుడికి చాలా కోపం వచ్చింది, గుండె బద్దలైనంత పని అయింది. ఈ పనికి మళ్ళీ వాడితోడు దూరం ఆడబట్టి కదా ఈ మాట అన్నాడు, లేకపోతే అంతఃపురంలో ఉన్న కాంత పేరెత్తాల్సిన అవసరం వీడికే ఉంది అని కష్టం వచ్చింది. ఆంధ్రరత్న దుద్దిరాల గోపాలకృష్ణయ్య గారి పేరు మీరందరూ వినుంటారు. ఆయన ఇంగ్లాండ్ వెళ్లి చదువుకుని వచ్చాడు. వచ్చిన తర్వాత అన్ని వృత్తుల్లోకి మంచి వృత్తి అని ఉపాధ్యాయుడిగా చేరాడు. కాలేజీలో లెక్చరర్ అనుకోండి. రాజమండ్రి ట్రైనింగ్ కాలేజీలో పనిచేసేవాడు. ఈయనకి ఎప్పుడు ఇంటి దగ్గర ఆలస్యం అవుతూ ఉండేది. ఏనాడు వేళకు వెళ్ళేవాడు కాదు కాలేజీకి. వెళ్ళకపోతే ఇంగ్లీషు దొరగారేమో ప్రిన్సిపాల్ గా ఉండేవాడు. ఆయన ఓనాడు ఏం చేశాట అంటే గేటు వేయించేసేసాట, తాళం వేయించేశాడు. ఇప్పటికి కూడా ఆ ట్రైనింగ్ కాలేజీ అలాగే ఉంది. ఆ గేటు వేసేస్తే జనం కూడా తిరుగుతూ ఉంటారు. ఆ వీధికి ఈ వీధికి వెళ్ళాలంటే మధ్యలో ఈ గేట్లోంచి వెళితే అందుకున్నట్టుగా వెళతారు అక్కడికి. అందుకోసం తాళం వేసేస్తూ ఉంటారు ఒక్కొక్కప్పుడు. ఈయన రోజు ఆలస్యంగా వస్తున్నాడు, ఈవేళ పట్టుకుందామని చెప్పని తాళం వేయించాడు ఆయన. ఈయనకి తెలియని వాడే ఏమన్నా చీరాల వాడు వరసన గేటు దూకేసేట్టు ఈయన గారు. చూపుతూ ఉంటే ఆయన చూశాడు. ఆయన ఇలా పిలుచుకురా అన్నాడు. సరే ఈయన వెళ్ళాడు. ఎలా వచ్చావు లోపలికి అన్నట్టు. గోడ దూకొచ్చాను అన్నట్టు. లెక్చరర్ అయ్యండి గోడ దూకొస్తావా అన్నట్టు ఆయన. మరి నువ్వు తాళం వేస్తే గోడ దూకురాక ఏం చేయాలి, తలుపు తీసుంటే మామూలుగా వచ్చి ఉండేవాడిని, తలుపు వేసేసావు కనుక గోడ దూకొచ్చాను అన్నట్టు. ఎందుకు ఇంత ఆలస్యంగా రావాల్సి వచ్చింది? ఈయన పని కట్టుకుని మా ఆవిడ కొంచెం వంట పెందలకడే చేయదు, అంచేతను రోజు ఆలస్యం అవుతోంది అన్నట్టు. మీ ఆవిడని పెందలకడే వంట చేయమని చెప్పు అన్నట్టు. అప్పుడు ఈయన చొక్కా చేతులు పైకి తీసేట. మా ఆవిడ పేరు ఎత్తాల్సిన అవసరం నీకేమొచ్చింది? నేను నీ దగ్గర జీతగడి కింద పనిచేస్తున్నాను. గిల్లి గజ్జి ఉంటారే ఇది సరిగ్గా. ఆవిడ పేరు ముందర ఎత్తినవాడు తను. నేను నీ దగ్గర పనిచేస్తున్నాను కనుక నన్ను ఏమైనా అను, గోడ దూకి రావద్దను, కాలేజీకి రావద్దను, నీ ఇష్టం నువ్వేమైనా అనొచ్చు. నా భార్య పేరెత్తి ఆవిడని వంట పెందలకడే చేయమనే అధికారం నీకెవడిచ్చాడు ముందర చెప్పు అన్నట్టు. ఓహో వీడితోటి చొక్కా చేతులు పైకి తీస్తున్నాడు. సరే తర్వాత చూసుకుందామని కాలేజీలోంచి పంపించాడు అనుకోండి. ఆ తర్వాత నువ్వు అలాగా ఈయనకి కష్టం ఎక్కడొచ్చిందంటే ఈ జూదం ఆడబట్టి కదా దమయం తొక్కెత్తి మిగిలిపోయిందని అన్నాడు అని ఈయనకి కష్టం వేసింది, బాధ వేసి ఇంక ఏదో ఒకటి వెయ్యాలి. గబగబా ఒంటి మీద ఉన్నటువంటి ఆభరణములు అన్ని తీసేసి పై మీద కండువతో సహా పందెం వేసట్టు. ఈయనగా కట్టుకున్న పంచి తప్పొడిచి ఇంకో ఉత్తరీయం లేదు. ఏకవాస హ్యసంవీత సుహృత్సోక వివర్ధన. అది చూసేటప్పటికి స్నేహితులకి అందరికీ కూడా దుఃఖం వస్తుంది. సరే అది కూడా ఓడిపోయాడు. ఓడిపోతే నిశ్చక్రామతతో రాజా, ఇక రాజ్యం అన్ని వాడికి స్వాధీనం అయిపోయాయి కనుక దమయంతిని వెంట పెట్టుకుని బయలుదేరాడు. ఇక వెంటనే లోపల ఉండడానికి వీలు లేదన్నాడు. ఊరు బయటకు వచ్చారు. వచ్చి ఊరు వెలుపల పొలిమేర దగ్గర 3 రాత్రులు ఉన్నట్టు ఆయన. ఎవరైనా కాస్త వస్తారేమో, మన వాళ్ళు ఉద్యోగాలు పొందిన వాళ్ళు ఉన్నారు, ఉపకారాలు పొందిన వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఉన్నారు, ఎవరైనా కాస్త సహాయం వస్తారేమో అని. ఈయన గారు అలా పట్టణాన్ని నుంచి దాటడం ఏమిటి, పుష్కరుడు పంపు వేయించాట. ఘోషవామాస అన్నాడు, ప్రకటన చేయించాడు ఏకంగా. నలుడి దగ్గరికి గాని ఎవడైనా వెళ్లి మాట్లాడాడో వధ్య అన్నాడు. వాడి తలకాయ తీసేస్తాను ఏమనుకుంటారో అన్నాడు. పౌరాణతస్య సత్కారం కృతవంతో యుధిష్ఠిర. ఈయనతోటి ఎంత ద్వేషం ఉన్నప్పటికీ కూడా అవి పుష్కరుడు అంటే ఎవరికి ఇష్టం లేదు. నిజానికి నలుడంటే అందరికీ గౌరవం ఉంది. తలకాయ తీసేస్తానన్నాడు వీడు. ఆయన పోయిన రాజు, వీడు ఉన్నటువంటి రాజు, వీడితోటి గొడవ మనకెందుకు అని మంచినీడు కావాలా అని నలుడిని అడిగిన వాడు కూడా ఎవడు లేట. పోనీ ఈ కండువా పుచ్చుకోండని పట్టుకుని వెళ్ళి ఇచ్చినవాడు కూడా లేదు, పై మీద కండువా కూడా లేదు అని మళ్ళీ వీడు మొహం చూడలేదు. మనుష్యుల మనస్తత్వం అలా ఉంటుంది. మనోరుడు గురించి చెప్పుకున్నాం కదా, సూర్యుడు కోపం వచ్చింది అని ప్రారంభంలోనే మనకు వచ్చింది. రాక్షసులు అమృతం తాగితే వాళ్ళు అవధ్యులైపోతే లోకానికి అపకారం అని వాడు రాక్షసుడు తాగుతున్నాడు అంటే వాడిని చంపాడు. రాహువు కేతువు 2 గ్రహాలు అయ్యాడు వాడు. మిగతా వాళ్ళని అందరినీ వదిలేశాడు, చంపిన వాడిని వదిలేశాడు.
నరికిన వాడిని వదిలేశాడు, చెప్పిన వాడిని పట్టుకున్నాడు. వాడు సూర్యుడికి గ్రహణం తీసుకుని వస్తూ ఉంటే అదేమిటని అడ్డం వచ్చే వాళ్ళు ఎవరూ లేరుట. అందుకని సూర్యుడికి కోపం వచ్చి వీళ్ల కోసం మనం అడ్డం పెడితే మనని వాడి గ్రహణంగా బాధిస్తూ ఉంటే వీళ్ళెవళ్ళు రారే అని చేతి లోకాలను దహించేస్తాను అన్నట్టు సూర్యుడు. ఎలాగా ఈ సూర్య తేజస్సుకు లోకం ఎక్కడ భరిస్తుంది, ఇది నాశనం అయిపోవలసిందేనా, లోకం అంతా మాడిపోవలసిందేనా అని సూర్యుడికి అడ్డంగా అనూరుని రథం మీద కూర్చోబెట్టారు. నీకు సారథనేవాడు ఒకడు అవసరము అని. ఆ వేడంతా వీడు భరిస్తున్నాడు. వాడి మీద నుంచి వచ్చిన వాడు తప్పించుకుని వచ్చినటువంటి వేడేదో మనకు వస్తుంది, అంచేత నాశనం అయిపోవటం లేదు అని కథ చెప్పారు తమాషాగా. మొత్తానికి వీడు ఎవళ్ళు ఈయన దగ్గరికి రాలేదు. ఈ 3 రోజులు ఉన్నట్టుగానే ఉండి ఇక్కడ మనం ఉండడానికి వీలు లేదు, ఇక్కడ మహారాజులో ఉండి వాళ్ళు మొహం కూడా చూడనటువంటి పరిస్థితుల్లో మనం ఇక్కడ ఉండడం మంచిది కాదు అని వీళ్ళు ఇక్కడి నుంచి బయలుదేరారు. కొంత దూరం వెళ్ళాక ఇక జనంలో ఎక్కడా ఉండడానికి వీల్లేదు. ఎవళ్ళని చూసినా ఈయన గారు మన పూర్వ మహారాజు అని కనిపిస్తుంది. వాళ్ళ పీకిరి మీదకి తెచ్చినట్టు అవుతుంది. నరుడితో మాట్లాడితే తలకాయ తీస్తాడు, మంచినీళ్ళు ఇస్తే తలకాయ తీస్తాడు వాడు. అందుకని అడవిలోకి పోదాము అని అనుకున్నారు. ఆకలి వేస్తోంది. 3 రోజులు మంచినీళ్ళు కూడా లేవయ్యి. కడుపు మండిపోతోంది. ఏం చేయాలి, పోని వేటాడదామంటే చేతిలో ఆయుధాలు లేవు, ఏమి పరికరములు కూడా ఏం లేవు. ఆ సమయానికి అక్కడికి పక్షులు కొన్ని వచ్చి అలా వాలి ఉంటాయి. వాటిని పట్టుకోవడానికి వేరే సాధనములేమీ లేవు. బుభుక్షిత కిం నకరోతి పాపం. ఆకలితో ఉన్నటువంటి వాడు ఏమి చేయడానికైనా కానీ వాడు సందేహించట. బతికితే చాలని చెప్పని అనుకుని ఆమె కూడా బాధపడుతోంది. వెంటనే తాను కట్టుకున్న పంచి తీసి ఆ పక్షుల మీద అలా పారేశాడు. ఇక ఎగరలేకుండా ఉంటాయి కదా, పట్టుకుందామని. ఆ పంచితోడు సహా మిత్రలాభంలో ఎగిరిపోయిన పక్షుల్లాగా అవి పైకి ఎగిరిపోయాయి. ఇతడు కేవలం దిగంబరుడై ఉన్నాడు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషా. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.